ఫేజ్ 2 వాళ్ళకైతే సక్సెస్‌ఫుల్‌గా కంగ్రాచ్యులేషన్స్ మెయిలొచ్చేసాయి. సో, మనం చూడొచ్చు అందరికీ కూడా 856 అండ్ 8:30 టు 9 లోపు ప్రతి ఒక్కరికి మెయిల్స్ వచ్చేసాయన్నమాట. సో, వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. సో, చాలా స్పీడ్‌గొచ్చేసింది. సో, ఫేజ్ 1 వాళ్ళకి మనకి 53 డేస్ టైం పట్టింది. కానీ మన ఫేజ్ 2 వాళ్ళకి జస్ట్ 30 డేస్‌లోనే రిజల్ట్స్ వచ్చేసాయన్నమాట. సో, మీరు చాలా లక్కీ అండ్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరసలు. ఇప్పుడు సడెన్‌గా మెయిల్స్ వచ్చేసాయి. సో, అందరికి గూడా ఈ టైంలో మెయిల్స్ వచ్చేసాయి. అందరూ షాక్ అయిపోయారు. అసలు ఇది ఒరిజినలా? ఫేకా? అని. సో, ఇదైతే 100% ఒరిజినల్ అనమాట. మీరు ఇందులో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇది 100% ఒరిజినల్ మెయిల్సే. సో, ఇంకా కొంతమంది అంటున్నారు, బ్రో ఇలా 2 టైమ్స్ మెయిల్స్ వచ్చాయి అని అంటున్నారు. సో, అది నార్మలే. సో, మీరు దానికి భయపడాల్సిన అవసరం లేదు. సిస్టమే అది 2 టైమ్స్ పంపించింది. సో, మీరు దానికి భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇంకా మీకీ బీజీవీ ఉంటుంది. సో, మీకీ బీజీవీ ఇంకా స్టార్ట్ అయితది. ఇంకా నెక్స్ట్ బీజీవీ, ఆ తర్వాత ఇంకా ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది. సో, అండ్ అలానే ఇంకా ఇవి ఆఫర్ లెటర్ వస్తానే మీకీ ట్రైనింగ్ అనేది ఆన్‌లైన్‌లో గాని, లేదంటే ఆఫ్‌లైన్‌లో ఉండొచ్చు. సో, లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి ఆన్‌లైన్‌లో ఉందన్నమాట. సో, ఫస్ట్ వాళ్ళు ఆన్‌లైన్‌లోనే ప్రీ ట్రైనింగ్ ఇచ్చేసి, ఆ తర్వాత వాళ్ళు ఆన్ బోర్డింగ్ చేసుకున్నారు. సో, ఈ సంవత్సరం కూడా మనము అలానే ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. సో, ఇంకా ఇది ప్రీ ట్రైనింగ్‌కి ఇంకా టైం ఉంది కాబట్టి, సో, ఫస్ట్ మీరు ఈ బీజీవీ మెయిల్ అండ్ ఆఫర్ లెటర్. సో, వీటి గురించి మీరు ఆలోచించాలి. సో, ఫస్ట్ మనకి బీజీవీ మెయిల్ రావాలి అన్నమాట. సో, ఈ బీజీవీ మెయిల్ వచ్చాక మీకీ ఆఫర్ లెటర్ వస్తుంది. సో, ఆ తర్వాత ఈ నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ అలానే ఇంకొక పాయింట్, సో, మీరు దీన్ని అంత స్పీడ్‌గా సెలబ్రేట్ చేసుకోకండి. సో, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ మీకీ బీజీవీ రావాలి. బీజీవీ రావాలి అండ్ అలానే ఆఫర్ లెటర్ రావాలి. సంతోషంగా ఉండండి. కానీ మీరు ఇది అందరికీ చెప్పకండి. ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇది ఇంకా చాలా ప్రాసెస్ ఉంది కాబట్టి మీరే లాస్ట్‌కి నష్టపోవచ్చు. సో, ఆఫర్ లెటర్ వచ్చేంత వరకు మీరు ఎవరికీ గూడా ఓవర్ సెలబ్రేట్ చేయకండి. సో, మీకి మీరే జస్ట్ సెలబ్రేట్ జేసుకోండి. కానీ మీరు ఓవర్ సెలబ్రేషన్ అనేది చేసుకోకండి. సో, ఇంకా మనకి బీజీవీ ఉంది. ఆఫర్ లెటర్ రావాలి. సో, మీకిప్పుడు జస్ట్ కన్ఫర్మ్ అయింది. సో, మీరు సక్సెస్‌ఫుల్‌గా అసెంచర్‌కి సెలెక్ట్ అయినారని. సో, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా అయిపోయే వరకు మీరు కొంచెం కామ్‌గా ఉండండి. సో, అందరూ కూడా అసలు బీజీవీ మెయిల్ ఎప్పుడొస్తుంది? బీజీవీ మెయిల్ ఎప్పుడొస్తుందని అడుగుతున్నారు. సో, బీజీవీ మెయిల్ అనేది మాక్సిమం ఇప్పుడు ఫేజ్ 1 వాళ్ళకి రీసెంట్‌గా వచ్చాయి కాబట్టి, సో, ఇంకా ఫేజ్ 2 వాళ్ళకి కూడా ఒకటేసారే ఇంకా రావచ్చు. సో, ఎందుకంటే ఇప్పుడు ఫేజ్ 1 వాళ్ళకి బీజీవీకి, ఫేజ్ 2 బీజీ వాళ్ళకి అంత గ్యాప్ ఏం లేదు. సో, ఒకటేసారి మనము ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఒకటేసారి వీళ్ళిద్దరికీ మెయిల్స్ వచ్చినా సరే మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో, ఇంకా నెక్స్ట్ మీకి బీజీవీ మెయిల్స్ అనేవి ఒక్కటి రావాలి. సో, మీరు బీజీవీ మెయిల్స్ వచ్చేంత వరకు కొంచెం ప్రశాంతంగా ఉండండి. సో, ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే, చిన్న అప్డేట్ వచ్చినా సరే చాలా స్పీడ్‌గా మీకు వీడియో చేసి పెట్టేసాను. సో, మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్స్ సెక్షన్‌లో అడగండి. అండ్ ఒక స్మాల్ నోట్ పాయింట్, మన వీడియోస్‌ని అందరూ చూస్తున్నారు గానీ, చాలామంది సబ్స్క్రైబ్ జేసుకోలేదు. సో, మీరు సబ్స్క్రైబ్ జేసుకుంటే ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి స్పీడ్‌గా రీచ్ అయితుంది. సో, సబ్స్క్రైబ్ జేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ జేయండి. ఎవరైతే చేస్తూ ఉంటారో సో, వాళ్ళకి షేర్ జేయండి. సో, దానివల్ల మన ఇన్ఫర్మేషన్ అనేది చాలా స్పీడ్‌గా స్ప్రెడ్ అయితుంది. సో, మీరింకా రిలాక్స్ అవ్వండి. ఇంకా మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా బీజీ మెయిల్ కోసం వెయిట్ జేయండి. ఒకవేళ బీజీ మెయిల్స్ వస్తే నేను వెంటనే మీకి టెలిగ్రామ్‌లో చెప్తాను. అండ్ అలానే మీకేమన్నా ఇంకా మంచి డౌట్స్ ఉంటే యూట్యూబ్ కామెంట్స్ సెక్షన్‌లో అడగండి. అక్కడ పెట్టేసాను. మీకి ఏం క్వెషన్ ఉన్నా సరే దానికి రిప్లై పెట్టేసాను. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.